जय जय माता, जय जय माता। श्री एन रामचंद्रराव गाరు మన రాష్ట్ర సంఘటన మహామంత్రి గౌరవనీయులు అధ్యక్షులు గౌరవనీయులు శ్రీమతి జయశ్రీ గారు, రాష్ట్ర ప్రశిక్షణ సంఘం పనిచూస్తున్నటువంటి రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు డాక్టర్ ఓ శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు మరియు నిన్నటి నుంచి అన్ని వ్యవస్థల్ని రాజులు గారు, సోదర సోదరి కార్యకర్తలు నమస్కారం తెలియజేస్తూ, ట్రైనర్స్ ట్రైనింగ్ కి మనం ఏ అంశాలు తీసుకోవాలా, ఎట్లా తీసుకోవాలని చెప్పేసి 3 శిక్షణ శిబిరాల్లో ఒక పెద్ద మార్గదర్శనం చేశారు. వాళ్ళని నేను ఒకసారి పరిచయం. ఎం ధర్మారావు గారు మాజీ శాసనసభ్యులు హన్మకొండ, వారు ఇక్కడ ఉన్నారు. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు ఎంఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు. వాళ్ళు బయలుదేరి ఉజ్జుల రేవేందర్ రెడ్డి గారు రాష్ట్ర 3వ జోన్ సమావేశం ప్రశిక్షకుల మహా అభియాన్ పేరు మీద మనం ట్రైనర్స్ ట్రైనింగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం అఖిల భారత స్థాయిలో ట్రైనర్స్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అందరూ కూడా రేపు జరగబోయేటువంటి మండల ట్రైనింగ్ కూడా పూర్తి చేయడానికి కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము అందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. అంత్యోదయ ద్వారా వికసిత్ భారత్ టార్గెట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి నుంచి మొదలుకుంటే నరేంద్ర మోడీ గారి వరకు దానికోసం మనం పనిచేస్తాం. దీనికి పెద్దగా అర్థం కాని భాషలో చెప్పేది ఏం లేదు, అందరికి అర్థమైతే తీసుకురావాలి. దాని ద్వారా 2047 కల్లా విశ్వగురు భారత్ తయారు చేయాలి. ఇది మన లక్ష్యం. దీనికోసం అధికారం కూడా ఒక మాధ్యమం, అధికారమే పరమావధి కాబట్టి మనం ముందుకు వెళ్తాము. అందుకోసమనే స్పష్టంగా 2-3 సూత్రాలు చెప్పేసి ముగిస్తే అధ్యక్షుల వారు చాలా విషయాలు మాట్లాడతారు. అందులో పెట్టుకున్నటువంటి భారత మాత యొక్క విశ్వగురు స్థానం అది మన లక్ష్యంగా చేస్తాము. కాబట్టి వ్యక్తులకు దీంట్లో ప్రాధాన్యత వ్యక్తి నిర్మాణం ద్వారా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఎక్కడ కూడా అది ఇది అనేటువంటి భేదం చెప్పుకుంటూ అందరం ఈక్వల్, అందరికి సమానమైనటువంటి ఆలోచనతోటి రేపు జరగబోయేటువంటి వర్గాలు ఏవైతున్నాయో మన రాష్ట్రంలో పొద్దున సంఘటన మంత్రి చంద్రశేఖర్ స్పష్టంగా చెప్పిండు, 3,50,000 మంది క్రమశిక్షణగా చేయబోతా ఉన్నాం, సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా తయారు చేయబోతా ఉన్నాం. అది మన లక్ష్యంగా మన స్టేట్ లో ముందరటువంటి లక్ష్యం ముందర పెట్టుకొని మనం వెళ్తా ఉన్నాం. కాబట్టి ఉన్నటువంటి 3, 4, 5, 10 మంది కూర్చొని ఈ వర్గను ఎట్లా చేస్తామనేటువంటి దాన్ని మనం పూర్వ యోజన చేయాల్సినటువంటి మానసిక తయారీ కూడా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మానసిక తయారీ లేకపోతే ఎవరు కూడా ఉండరు. అది కూడా మన బాధ్యత. జిల్లాలో ముఖ్యమైన వాళ్ళు కూర్చొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నాను. తర్వాత చాలాసార్లు మనకు చెప్పిండ్రు, మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. ఇస్తారు, ఒకరు పెన్నులు ఇస్తారు, ఒకరు భోజనం పెడతారు, ఒకరు బ్యానర్ రాపిస్తారు, ఒకరు మైక్ స్పాన్సర్ చేస్తారు. పెద్దలు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు, రంజిత్ మోహన్ గారు, అదేవిధంగా మిత్రుడు బస్వ లక్ష్మణ గారు, విక్రమ్ గారు, ఎండల లక్ష్మీనారాయణ గారు, అందరికీ కూడా ఈ యొక్క ప్రశిక్షణ తరగతులకు మీరందరూ వచ్చినందుకు, ఒక రోజంతా 24 గంటలు నిన్న వ్యక్తులతో మనం వినడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీలో మాత్రమే
ఇటువంటి ఒక క్రమశిక్షణతో జరిగేటటువంటి తరగతులు ఇవి. ఇంతకుముందు కాసం చాలా విషయాలు చెప్పారు, క్యాంపులో ఎట్లుండాలి ఏముండాలని. కానీ మనం ఆలోచించాల్సిన ఏంటంటే, మనము ఓ సిద్ధాంతం కోసం, ఆ సిద్ధాంతము దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశ ప్రజల ప్రగతి కోసం పనిచేసేటటువంటి ఒక సిద్ధాంతం కోసం ఈ రాజకీయాలు మనం ఉన్నాం. భారతీయ జనతా పార్టీ కేవలము రాజకీయం కోసము, అధికారం కోసమే రాజకీయాలు మనం చేయం. సమాజ సేవ కూడా మన ఒక భాగం, మన రాజకీయాల్లో భాగం. సామాజిక స్పృహతో పాటు దేశం కోసం మనం త్యాగం చేసేటటువంటి భావన మనకు కలగాలి. అందుకే మనం ఫస్ట్ నేషన్ నెక్స్ట్ పార్టీ అంటుంటాం. ఈ ఆలోచన బహుశా ఏ ఒక రాజకీయ పార్టీలు కూడా ఉండదు. కమ్యూనిస్టులకు ఫస్ట్ రష్యాను చైనాను ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఫస్ట్ ఇటలీ, లేకుంటే పాకిస్తాన్, చైనా, వాళ్ళకి అది కూడా ఇప్పుడు తయారైపోయింది. వాళ్ళకి ఫస్ట్ నేషన్ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నేతలకు ఫస్ట్ నేషన్ అనేటటువంటి ఫస్ట్ నేషన్ నెక్స్ట్ పార్టీ దెన్ ఫ్యామిలీ అనేటటువంటి ఒక ఆలోచన కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నది. ఒక ఉద్దేశం కోసం, ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటటువంటి ఒక కార్యకర్తలు మనందరం కూడా. అయితే మన పార్టీ ఈరోజు చాలా విస్తరిస్తూ ఉన్నది. గతంలో కేవలం క్యాడర్ బేస్డ్, ఐడియాలజికల్ బేస్డ్ పార్టీ ఉండే. కానీ ఈరోజు క్యాడర్ బేస్డ్, మాస్ బేస్డ్ ఐడియాలజికల్ పార్టీ ఇది. మాస్ బేస్డ్ ప్రజల్లో కూడా ఈరోజు మనం విస్తరించినాం. అనేక వర్గాల్లో మనం వెళ్తూ ఉన్నాం. సర్వవ్యాపి, సర్వస్పర్శి అనేటటువంటి ఒక ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో సీమితం కాకుండా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాల్లో కూడా వ్యాపిస్తున్నాం మనం. 2-3 చెప్పాలంటే, ఈశాన్య ప్రాంతంలో గతంలో అక్కడ విద్యార్థి పరిషత్ అన్నా, ఆర్ఎస్ఎస్ అన్నా, బీజేపీ అన్నా, అక్కడ ఉన్నటువంటి కొన్ని వర్గాల సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలు మన వాళ్ళని కిడ్నాప్ చేసేది. కిడ్నాప్ చేసి అక్కడ అటువంటి ఒక పరిస్థితులు ఈశాన్య ప్రాంతం మొత్తం కూడా ఉండే. అసలు ఈ దేశం మాది కాదు అనేటువంటి భావన వాళ్ళలో ఉండే. అక్కడ పోవాలంటే పర్మిట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుండే. కానీ అదే ఈశాన్య ప్రాంతం ఈరోజు 7 రాష్ట్రాల్లో కూడా, 8 సిక్కింతో కలిపి కూడా ఈరోజు ఆ 8 రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ లేకుంటే ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ. దానికి కారణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఈరోజు ఈ దేశంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. మనం ఈ దేశం నాది అనేటువంటి భావన కలిగించాలి. దాంట్లో మన సఫలీకరమైన విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు గతంలో ఉత్తరాధిక పార్టీగా మిగిలినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వ్యాపిస్తూ ఉన్నది. గతంలో మనకు బెంగాల్లో 1 సీటు కూడా రాకపోయేది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త జెండా పోయాలంటే వాళ్లకు భయం ఉంటుండే. కానీ ఈరోజు బెంగాల్ కూడా భారతీయ జనతా పార్టీ చేతిలో ఉన్నది, కైవసం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు మాయమైపోయారు, కాంగ్రెస్ మాయమైపోయింది. కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే ఇన్ఫిల్ట్రేటర్స్ని, చొరబడిదారుల కోసం పనిచేసే టీఎంసీని ఎదుర్కొంటుంది కేవలం బీజేపీ మాత్రమే. ఎక్కడ పోయింది కమ్యూనిస్ట్ పార్టీ? అక్కడ ఎక్కడ పోయింది కాంగ్రెస్ పార్టీ? అక్కడ. సో టుడే బీజేపీ ఈజ్ ఓన్లీ ఆల్టర్నేటివ్. అక్కడ ఎవరు కూడా ఊహించలే బెంగాల్లో ఈ విధంగా పరిస్థితి వస్తుంది, రాజకీయ పరిస్థితి. ఇటు దక్షిణాదిగా చూస్తే నిన్న మనం చూసాం, నరేంద్ర మోదీ గారు ఈరోజు దక్షిణ తమిళనాడులో పోతే మదురైలో ఎంత బ్రహ్మాండమైనటువంటి మీటింగ్. మదురైలో అంత పెద్ద మీటింగ్ చూసి ఈరోజు అక్కడ స్టాలిన్కు చెమటలు పడుతూ ఉన్నాయి. దక్షిణాదిగా కేవలం కర్ణాటకలోనే ప్రభుత్వం ఉందనుకునేవారు. ఇది కర్ణాటకలో కూడా నెక్స్ట్ వచ్చేది అంతకుముందు భారతీయ జనతా పార్టీ, నెక్స్ట్ వచ్చేది కూడా బీజేపీ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. దాంతోపాటు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ దాంట్లో భాగం ఉన్నది. పాండుచేరి
అసలు ఒక్క ఎమ్మెల్యే కూడా మనకు లేని ఒక ప్లేస్ అప్పుడు ఈరోజు పాండుచేరిలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. కాబట్టి వ్యాపిస్తుంది పార్టీ. మరి ఇంత వ్యాపిస్తున్నటువంటి ఒక నేపథ్యంలో, ఇంత పార్టీ వ్యాపిస్తున్నటువంటి ఒక సమయంలో మనం ఒక్కసారి ఏం ఆలోచించాలంటే, ఈ పార్టీ ఇంత వ్యాపించింది కదా, దీని వెనక కారణం ఎవరు అనేది. ఈ పార్టీ వ్యాపిస్తున్నదంటే ఈ పార్టీ కార్యకర్త దానికి కారణము ఒక నాయకుడు కాదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పార్టీ కార్యకర్తల పార్టీ. ఈ పార్టీలో కార్యకర్తలకు గౌరవం ఉంటుంది. ఈ పార్టీలో కార్యకర్తనే పార్టీని మోస్తాడు. కాబట్టి కార్యకర్తనే మన పార్టీ పునాది అనే విషయాన్ని మనం గుర్తించాలి ఈరోజు. మళ్ళీ ఆ కార్యకర్తకే మనం ఈరోజు ప్రశిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. కార్యకర్తల్ని రాజకీయ పరిస్థితులు మారుతూ ఉన్నాయి. మా చంద్రశేఖర్ ఎప్పుడు చెప్తా ఉండే, అరే आप लोग हमेशा पैसों की बात करते हैं, पैसों से राजनीति नहीं होती है. అది కరెక్ట్. అది మనీ విల్ నాట్ మేక్ యూ పొలిటికల్ లీడర్. ఈరోజు సర్వీస్ చేస్తే పొలిటికల్ లీడర్ ఉంటుంది. అనేక రాష్ట్రాల్లో డబ్బులు లేకుండా మనం గెలుస్తూ ఉన్నాం. ఈ యొక్క రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో రాజకీయాలు చేసి ఈరోజు వాళ్ళు డబ్బులు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కానీ మనకు అవసరం లేదు. ఈరోజు అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీ పెరుగుతూ వస్తుంది. గతంలో కొంతమంది మాత్రమే మనకు ఎమ్మెల్యేలు ఉంటుండే, కొంతమంది మాత్రమే మనం గెలుస్తుండే. కానీ ఈరోజు తెలంగాణలో గెలుపు సరళి మొదలుపెట్టినాం. మనం కార్పొరేషన్ గెలుచుకున్నాం, బైసా గెలుచుకున్నాం, నారాయణపేట గెలుచుకున్నాం. కొన్ని దగ్గరలో వచ్చి కాంగ్రెస్ ఎంఐఎం కలిసి మనం ఓడించే ప్రయత్నం చేసినా కూడా నంబర్ 1 స్థానంలో దాదాపు 20 స్థానాల్లో మనం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మనం ఉన్నాం. కాబట్టి ఇన్ని రాజకీయ పరిస్థితులు కూడా తెలంగాణలో మారుతూ ఉన్నాయి. ఎన్ని చేసినా కూడా ఈరోజు కొన్ని విషయాలు మనము పార్టీ యొక్క మూలమైన సిద్ధాంతం మనము తెలుసుకోవాలి. మొట్టమొదటిది మనకు కావాల్సింది క్రమశిక్షణ.